ప్రస్తుత క్రికెట్లో టీమిండియా అగ్రజట్టు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 3 ఫార్మాట్స్ లో తిరుగులేని ప్రదర్శనలతో ఇటు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సిరీస్లు గెలిచి ప్రపంచ క్రికెట్లో మొదటి ప్లేస్ లో నిలుస్తుంది. అయితే టెస్టులో కొంతమంది ప్లేయర్ల వల్ల టీమిండియా టాప్ 3లో కొనసాగుతుంది. వాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ మరియు జడేజా లాంటి సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఆడినా సత్తా చాటుతూ ఉంటారు. దీంతో టెస్ట్ ఫార్మాట్ లో భారత్ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే 2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒక రకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్ కు చాలా మంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చతేశ్వర్ పుజారా కూడా చేరారు. తన వన్డే కెరీర్ లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన పుజారా టెస్ట్ క్రికెట్ లో మాత్రం 103 మ్యాచ్లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా పుజారా రిటైర్మెంట్ తో టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది పుజారా కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇప్పటికీ టీమిండియా విజయాలలో కీలకంగా ఉన్నారు. అంతేకాదు టెస్టులో టీమిండియా ఇన్ని విజయాలు సాధించిందంటే ఈ ముగ్గురు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సీనియర్ ఆటగాళ్లలో ఒక జడేజానే టెస్టులో కొనసాగుతున్నాడు. అతడి అనుభవం ఏంటో మొన్న జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా చూశారు. కాగా ఇప్పుడు పుజారా కూడా తప్పుకోవడంతో టెస్టులో ఆ స్థాయిలో ఆడే ప్లేయర్లు దొరకడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లు 1-2 సిరీస్ లో అదరగొడుతున్నా వీరు లెగసీని కంటిన్యూ చేయలేరని అభిప్రాయపడుతున్నారు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనని అంటున్నారు.